గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇద్దరు హరిబాబు, వైష్ణవి వీళ్ళిద్దరూ కొన్ని రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మంగళవారం రోజు ఉదయాన్నే రక్తపు మడుగులో పడింది వైష్ణవి. హరిబాబు అంటే భర్త హరిబాబే చాలా దారుణంగా వైష్ణవిని కత్తితో పొడిచి చంపేసి నేరుగా ఏమీ ఎరగనట్టుగా నేరుగా అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను వైష్ణవిని చంపేశానని చెప్పి పోలీసుల ముందు లొంగిపోయాడు. కానీ ఉదయం 8-9 వరకు వాళ్ళకేం తెలియలేదు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమీ తెలియలేదు. తర్వాత ఏంటి ఎంతసేపుగా అమ్మాయి బయట రావట్లేదని చూస్తే రక్తపు మడుగులో చేతి మీద, గొంతు మీద, కడుపు మీద గాయాలున్నాయి. కత్తితో దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళారు. ఆల్రెడీ అప్పటికే వాడు పోలీసుల అదుపులో ఉన్నాడు. వీడిని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయండి, మాకు అప్పగించండి, వాడి సంగతి మేము చూస్తామని చెప్పి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గరే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎందుకు ఇంత దారుణంగా హరిబాబు, వైష్ణవి యూట్యూబర్, అక్కడ స్థానికంగా ఆమె రీల్స్ చేస్తూ ఉంటుంది. రీల్స్ చేసి అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. యూట్యూబర్గా పేరుంది. ఆమె ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియోలు రీల్స్ పెడతా ఉంటుంది. వీడు హరిబాబు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. అప్పుడప్పుడు చిన్న గొడవలు జరుగుతున్నాయి. కానీ అసలు చంపే పరిస్థితి వస్తుందా, మా అమ్మాయిని ఇంత దారుణంగా వీడు చంపేస్తాడని చెప్పి అసలు మేము ఊహించుకోలేదు, దట్టు వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు గతంలోకి ఒక్కసారి వెళ్ళి మనం పరిశీలిస్తే ఈ హరిబాబు అనేవాడు ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ హరిబాబు వాళ్ళ తల్లిదండ్రులకి ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదంట. చాలా రోజుల పాటు వీళ్ళు అసలు పెళ్ళికి ఒప్పుకోలే. అబ్బాయి తల్లిదండ్రులు, నువ్వు అసలు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఇంట్లో కూడా ఉండొద్దు, నువ్వు అసలు అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, మాకు ఇష్టం లేదు, నువ్వు వేరే పెళ్లి చేసుకో, వేరే అమ్మాయి, మంచి అమ్మాయిని నీకు చూస్తాము, అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే వీడు అసలు ఏమాత్రం ఒప్పుకోకపోగా నేను ప్రేమించినటువంటి అమ్మాయి వైష్ణవిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి తెగేసి చెప్పాడు. ఇక వీళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పి ఒకసారి పురుగుల మందు కూడా తాగాడంట. ఆత్మహత్యాయతనం కూడా చేశాడు. అదృష్టశాత్తు బతికాడు. ఎందుకంటే ఈ వైష్ణవిని నేను పెళ్లి చేసుకుంటాను, మీరు నా ప్రేమను కాదన్నారు కాబట్టి నాకు చావే శరణ్యం అని చెప్పి ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి ఎలాగైనా అని చెప్పి పట్టుబట్టి ఒకసారి ఆత్మహత్యాయతనం కూడా చేశాడని చెప్పి తెలుస్తోంది. ఇప్పుడు ఇవన్నీ కూడా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి, మరి అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఇంత దారుణంగా భార్య వైష్ణవిని ఎందుకు చంపేశాడు అన్నది కూడా చాలామందికి అర్థం కాని విషయం. ఎందుకంటే వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మరి బాగానే ఉండేవాళ్ళు, ఏదో చిన్న గొడవలు జరుగుతున్నాయి. కానీ వీళ్ళు అసలు ఇంత దారుణంగా చంపేసి, ఇంత దుర్మార్గంగా ఒక కిరాతకులాగా, ఒక సైకోలాగా, ఒక క్రిమినల్ లాగా బిహేవ్ చేసి చంపేస్తాడని చెప్పి మేము కూడా ఊహించలేదు అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ హరిబాబు తల్లిదండ్రుల దగ్గర కాపురం పెట్టలా, ఈ హరిబాబు వాళ్ళ ఇంటి దగ్గర కాపురం పెట్టలా. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అసలు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు రావద్దన్నారు కదా. ఇప్పుడు వైష్ణవి ఇంటి దగ్గర వీళ్ళు కాపురం పెట్టారు. కొన్నాళ్ళుగా ఇక్కడే ఉంటా ఉన్నారు. ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ అమ్మాయి ప్రస్తుతం 5 నెలల గర్భవతి అంట. మరి కడుపులో బిడ్డ పెరుగుతోంది. అయినప్పటికీ కూడా వీడు ఇంత దారుణంగా అమ్మాయిని చంపాడు. కడుపులో ఉన్న బిడ్డ కూడా 2 ప్రాణాలు ఒకేసారి తీశాడు కదా. ఇంకా ఇది బాధ ఎక్కువైపోతుంది. అయితే అసలు ఎందుకు చంపాడు అన్నది పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. వెలుగులోకి 2 ముఖ్యమైనటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఊళ్ళో హరిబాబు రావాల్సినటువంటి ఆస్తి వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము చూపించినటువంటి అమ్మాయి నువ్వు చేసుకోలేదు, మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, వైష్ణవిని వద్దు అంటే నువ్వు ఆ అమ్మాయే కావాలని చెప్పి చేసుకున్నావు, కాబట్టి ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు, ఏం చేసుకుంటా చేసుకోపో, నువ్వు ఆమె నుంచి బయటకు వస్తే, ఆమెని దూరం చేసుకుని వస్తే, ఆమె నుంచి నువ్వు విడాకులు తీసుకున్నా బయటకు వస్తే నీకు వేరే పెళ్లి చేస్తాం, అప్పుడు మాత్రమే మా ఆస్తిలో హక్కు ఉంటుంది నీకు, అప్పుడు మాత్రమే నీకు ఆస్తి ఇస్తాము అని కుటుంబ సభ్యులు తెగేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ గొడవలన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. మరి ఈమెను చంపేస్తే నాకేమన్నా ఆస్తి వస్తుందని చెప్పి ఈ విధంగా ఒక క్రిమినల్ లాగా ఏమన్నా ఆలోచించాడా, ఇది తెలీదు. ఎందుకంటే కొన్ని రోజులుగా ఆస్తులకు సంబంధించిన గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోలేదు, మరి మా దగ్గర ఉన్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా నీకు ఎట్లా ఇస్తాంరా అని ఈ గొడవలన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ఇదొక కారణంగా కనిపిస్తోంది. రెండోది, ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి అంటే భార్యాభర్తలు ఇద్దరికి కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అనుమానం పెనుభూతమైనట్టుగా కొంత సమాచారం వస్తుంది. అనుమానం ఎక్కువ పెట్టుకున్నాడు. ఈమె రీల్స్ చేస్తూ ఉంది, ఎవరెవరికో షేర్లు చేస్తూ ఉంది, పొద్దున్న లేస్తే కెమెరా ముందు డ్యాన్సులు చేస్తూ ఉంది,
సో ఈ రీల్స్ చేస్తూ ఇతనికి నచ్చని సందర్భంగా చాలాసార్లు గొడవ పెట్టుకుని నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరితోనో ఫోన్లు మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరితోనో ఉంటున్నావు అని అనుమానం ఎంచుకున్నాడు. అనుమానం పెనుభూతమై ఈ గొడవలు జరుగుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంత విచక్షణ కోల్పోయి దారుణంగా హతమార్చాడా? ఈ కోణంలో కూడా ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. వీడికి చంపడం వెంటనే వెళ్ళిపోయి పోలీసుల ముందు లొంగిపోయాడు. నేను నా భార్యని వైష్ణవిని చంపేశాను అని చెప్పి పోలీసుల ముందు లొంగిపోయాడు. తర్వాత కుటుంబ సభ్యులకు 2 గంటల తర్వాత తలుపు తీసి చూస్తే రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి వైష్ణవి కనిపించింది. గర్భంతో ఉన్నటువంటి ఆమెని, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిని ఇంత క్రూరంగా, ఇంత ఒక పశువులాగా బిహేవ్ చేసి, రాక్షసులాగా బిహేవ్ చేసి చంపేశాడు కదా. ఇది వాళ్ళందరూ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వైష్ణవి కుటుంబంతో పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లోకి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని పోలీసులతో గొడవ దిగుతున్నారు. వాడు లొంగిపోతే మీరు వాడిని జైల్లో కూర్చోబెట్టారు, వాడిని అదుపులోకి తీసుకున్నారు, వాడే వచ్చి లొంగిపోయాడు కదా, వాడికి 3 పూట్ల అన్నం పెడతా ఉన్నారు, ఇక వాడిని రాజభోగాలు అందిస్తారు మీరు. ఏదో ఒక రోజు వాడికి బెయిల్ వస్తుంది, హ్యాపీగా మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అట్లా వద్దు, వాడిని అప్పగించండి, తగిన శాస్తి వాడికి చెయ్యాలి. మా అమ్మాయిని చంపాడు కాబట్టి వాడు కూడా చావాల్సిందే. మీరు ఉరేస్తారా, లేకపోతే వాడిని అప్పగిస్తే మేమే రాళ్లతో కొట్టి చంపుతాం. మా అమ్మాయిని ఇంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడంటే అసలు వాడిని ఏమనుకోవాలి? చాలా కాముగా ఉండేవాడు, అసలు ఏమీ ఎరగనట్టు అమాయకుల్లాగా మా ముందు బిహేవ్ చేశాడు. మరి వాడికి చంపాలన్నటువంటి అంత క్రూరత్వం ఎందుకు వచ్చింది మాకు అర్థం కావట్లేదు. వాడిని అప్పగిస్తారా లేదా అని చెప్పి పోలీసులతో గొడవ చేస్తూ ఉన్నారు. అక్కడ రోడ్డు మీద కూర్చుండిపోయి వాడిని మాకు అప్పగిస్తారా లేదా, వాడిని మేము చంపుతాం అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజంగా తల్లిదండ్రులు బాధతో అంటున్నారు, చాలా ఆవేదనతో అంటున్నారు. ఎందుకంటే గర్భంతో ఉన్నటువంటి కన్న కూతుర్ని ఇంత దారుణంగా చంపటం పట్ల వాళ్ళందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. ఆ కోపంతో రగిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళ ఊళ్ళోనే ఉన్నారు. వాడితో మేము ఎప్పుడో తెగదింపులు చేసుకున్నాం, ఈ హత్యకి మాకు ఏ సంబంధం లేదు అని అబ్బాయి తరఫునటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కనీసం ఈ ఘటన జరిగిన తర్వాత కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఒకటే చెప్తున్నారు, మీరు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే, మీరు ఈ విధంగా ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేస్తే ఉపయోగం లేదు. ఏదైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్ట ప్రకారం ముందుకు పోతాం, వాళ్ళకి ఏ శిక్ష వేయాలో కోర్టులే వేస్తాయి, చట్టం ఏం చెప్తే అదే జరుగుతుందని చెప్పి పోలీసులు కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు విచారణలో ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని వెనకాల కథ ఏంటి, వాస్తవం ఏం జరిగింది, ఇంత దారుణంగా వాడు ఎందుకు చంపాడన్నది కూడా 2 రోజుల్లో విచారణలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వీడియోకి సంబంధించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.